మండలి చైర్మన్ మోషన్ రాజు కులం జాతి గురించి మాట్లాడి కూటమి ప్రభుత్వం మరింత దిగజారింది అని మండిపడుతున్నారు వైసీపీ నాయకురాలు రోజా. మోషన్ రాజు క్షమించినా రాష్ట్రంలో ఉన్న దళితులు మాత్రం క్షమించరన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తాము ఏ తప్పు చేయలేదు అన్నందుకు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దేవుళ్ల విషయంలో డ్రామాలాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తెలిపారు. అంటే వీళ్ళు హిందువుల అనే అనుమానం ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక హిందూ అనేవాడు ఈ విధంగా స్వామివారిని కానీ, స్వామివారి గుడులను కానీ, స్వామివారి ప్రసాదాన్ని కానీ దిగజార్చే విధంగా రాజకీయాల్లోకి లాగరు. లేని వాటిని ఉన్నట్టుగా ఏ విధంగా లడ్డూలు అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి ప్రజల్ని ఈరోజు భయభ్రాంతులు చేయటమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఆఖరికి సుప్రీంకోర్టు సిట్ ద్వారా, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా దీంట్లో జంతు కొవ్వు కలవలేదు, ఇదంతా కూడా ఫేక్, దేవుణ్ణి రాజకీయాల్లోకి రాగద్దని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈరోజు సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, ఆఖరికి హోమ్ మినిస్టర్ కూడా ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నారో రోజు రోజుకి మీరు గమనిస్తున్నారు. ఇవంతా ఒక ఎత్తు అయితే ఆఖరికి శాసన మండలిలో ఒక చైర్పర్సన్ ఎవరైతే స్పీకర్ కూర్చున్నారో ఆయన కులం గురించి, ఆయన జాతి గురించి మాట్లాడే దిగజారిపోయే స్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు కూడా కులం గాని, మతం గాని చూడకూడదు. వాళ్ళు ప్రజలకి వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి కరెక్ట్ గా వాళ్ళు ఉన్నారా, పని చేస్తున్నారా అన్నది మాత్రమే చూడాలి. కానీ లేనిపోని వాటిని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ ఏ రోజైనా సక్రమంగా మాట్లాడాడని అడుగుతున్నా. ఇంకనైనా ఈ కులాలు కుంపట్లు పెట్టి ప్రజల్ని విడదీయకండి. అలాగే దేవుళ్ళ ప్రసాదాల మీద విషం చిమ్మి భక్తుల మనోభావాలు